నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ న్యూమరాలజీకి సంబంధించి మనకు వివరిస్తూ ఉన్నారు విశ్వక్సేన్ గారు. సో, యాహ్, చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతూ ఉన్నాయి. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి వీడియో చేయబోతున్నాను. ఈ కండక్టర్ అండ్ బస్ డ్రైవర్ అని మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి దానికి మొబైల్ నంబర్స్‌కి కానీ, నంబర్స్‌కి ఏమిటి లింక్? అసలు మనం ఈ నంబర్స్‌లో వేటిని డ్రైవర్ అంటారు, వేటిని కండక్టర్ అంటారు, దానికి మనం ఎలా లింకప్ చేసుకోవాలి, దానివల్ల మన లైఫ్లో జరిగే అద్భుతాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు విశ్వక్సేన్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ డ్రైవర్ అండ్ కండక్టర్ నెంబర్స్ కి సంబంధించి మొబైల్ నెంబర్స్ మ్యాచ్ చేసుకోవాలంటారా వాళ్ళు, లేదా వాళ్ళ డెస్టినీ నెంబర్ బాగుండాలంటారా? చూడండి, నెంబర్స్ బాగుండాలి. డ్రైవర్ కండక్టర్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ని డ్రైవర్ అంటారు, కండక్టర్ అంటే డెస్టినీని కండక్టర్ అంటారండి. అవునా? డ్రైవర్ నంబర్ అండ్ కండక్టర్ అంటారు. ఎక్కువగా మన సౌత్ ఇండియాలో బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అని వాడతాం. నార్త్ ఇండియాలో డ్రైవర్ కండక్టరే వాడతారు, బర్త్ డెస్టినీ అనరు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి హెల్త్ గనక స్ట్రగుల్లో ఉందంటే మెయిన్ గా మీరు చూడాల్సింది డ్రైవర్ కండక్టర్ ని చూడాలి. అంటే వాళ్ళ బర్త్ ని డెస్టినీని చూడాలి. బర్త్ నంబర్ అంటే ఏంటి? మీరు ఏ డేట్ లో అయితే పుట్టారో దాన్ని బర్త్ నంబర్ అంటారు. డెస్టినీ నంబర్ అంటే డేట్, మంత్, ఇయర్ కూడితే సింగిల్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని డెస్టినీ అంటారండి. అయితే హెల్త్ అంటే ఎక్కువగా సడన్ గా హాస్పిటల్కి వెళ్ళడము, మల్టిపుల్ గా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, మీరు వాళ్ళు బాగానే ఉంటారు కానీ సడన్ గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇటువంటి వాళ్ళు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కసారి మీ డేట్ ని చూడండి. మీ డేట్, మంత్, ఇయర్ ని ఫస్ట్ డేట్ వేసుకోండి. 1వ తేదీలో పుట్టారనుకోండి 1వ నంబర్ గా వేసుకోండి. ఒకవేళ 10 తర్వాత 10 నుంచి 31 లోపు పుట్టారనుకోండి, ఆ డేట్ లో 2 డిజిట్స్ ని సింగిల్ గా చేసుకొని రాసుకోండి. అదే విధంగా మీ డేట్, మంత్, ఇయర్ కూడితే ఒక నంబర్ వస్తుంది, దాన్ని సింగిల్ గా చేసుకుంటే అదే మీ డెస్టినీ. అయితే ఏ ఏ డెస్టినీలో పుట్టిన వాళ్లకు, ఏ ఏ బర్త్ లో పుట్టిన వాళ్లకు యాంటీగా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూద్దాం. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ నెలలో అయినా సరే 1వ తేదీలో పుట్టారనుకోండి, అంటే 1, 10, 19, 28 తేదీలో మీరు పుట్టి ఉండి మీ డెస్టినీ గనక 8 అయితే గనక 100% హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో రకంగా హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటూనే ఉంటారండి. అంటే మీ డేట్, మంత్, ఇయర్ కూడితే 8 వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఇది దీని ద్వారానే వస్తుందని. కాబట్టి ఇటువంటి వ్యక్తులు గనక న్యూమరాలజీ ద్వారా మా మొబైల్ కరెక్షన్ కానివ్వండి, నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే 100% ఆ స్ట్రగుల్ ని మీరు తగ్గించవచ్చు. అదే విధంగా 2 నంబర్ లో పుట్టారనుకోండి, ఎవరైనా సరే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళకు డెస్టినీ గనక 4వ నంబర్ వచ్చిందనుకోండి, వెరీ వెరీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే 2కి 4కి పడదండి. అదే విధంగా 3వ నంబర్ సిరీస్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా 3, 12, 21, 30 ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా డెస్టినీ గనక 6 వస్తే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే 3కి 6 పడదండి, ఇలా మనం చెక్ చేసుకోవాలి. అదే విధంగా 4 నంబర్ సిరీస్, ఎవరైనా సరే 4, 13, 22, 31లో పుట్టారనుకోండి, ఇటువంటి వాళ్ళకు 2వ నంబర్ రాకూడదు, 2కి 4 రాకూడదు, 4కి 2 రాకూడదు. ఇవి యాంటీ అండి, చాలా చాలా యాంటీ. అదే విధంగా 5వ నంబర్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 5, 14, 23 ఉంటుందో డెస్టినీ ఏదొచ్చినా ఏం కాదండి. అందుకోసం 5వ నంబర్ వాళ్ళకి డెస్టినీ ఏదొచ్చినా ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంటారు. అదే విధంగా 6వ నంబర్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 6, 15, 24 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు డెస్టినీ 3 రాకుండా చూసుకోవాలి. వెరీ వెరీ డేంజర్. 6వ నంబర్ శుక్రుడు, 3వ నంబర్ గురువు, వీనస్ అండ్ జూపిటర్, 2 చాలా పవర్ఫుల్. ఒకరేమో దేవతల గురువు, ఒకరేమో రాక్షసుల గురువు. ద 6th నంబర్ ఈజ్ రాక్షసుల గురువు, 3rd నంబర్ ఈజ్ దేవతల గురువు. లైఫ్ ఆపోజిట్ గా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 7వ నంబర్కి ఏ డెస్టినీ ఉన్నా ఏం కాదండి, అంతగా హెల్త్ ఇష్యూస్ ఏముండవు. అదే విధంగా 8వ నంబర్, 8వ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 8, 17, 26 అయితే ఇటువంటి వ్యక్తుల డెస్టినీ 1 కనుక ఉంటే చాలా స్ట్రగుల్ ఉంటుందండి. హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, జీవితంలో ఒడిదొడుకులు ఉండడం,
కెరియర్, హెల్త్, మనీ, రిలేషన్స్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డబ్బంతా హాస్పిటల్ చుట్టూ ఉంటారు. అదే విధంగా 9 నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 9, 18, 27 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ డెస్టినీ 9 వాళ్లకు 2, 4 ఉంటే వెరీ వెరీ డేంజర్ డెస్టినీ. ఇటువంటి వ్యక్తులు 100% హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏదో హెల్త్ ఇష్యూస్ లో ఉంటారు. అందరు అడిగే డౌట్ ఏంటి సార్, ఒకవేళ గనక మా డేట్ ఆఫ్ బర్త్ మా డెస్టినీకి నెగిటివ్ గా ఉంటే మేము ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు. కాబట్టి సింపుల్ గా నేమ్ కరెక్షన్ అండ్ మొబైల్ నంబర్స్, దానికి సంబంధించిన కలర్స్ ని కనుక మీరు వాడుకోగలిగితే 100% మారుతుందండి. ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా వీటి మీద మీ పర్సనల్ లైఫ్ ను తెలుసుకోవాలనుకుంటే 100% అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత వరస్ట్ గా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం సక్సెస్ఫుల్ గా తీసుకోవచ్చండి. ఈ ప్రపంచంలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ కాదు. ప్రతి డేట్ ఆఫ్ బర్త్ లో ఒక ప్లస్ మైనస్ ఉంటుంది. మనం ప్లస్ ఉన్న దాన్ని ఇంకా పెంచుకోవాలి, మైనస్ ఉన్న దాన్ని అప్లిఫ్ట్ చేసుకోగలిగితే 100% మిరాకిల్స్ జరుగుతాయి. ఇది న్యూమరాలజీలో ఉండే గొప్పదనం. చాలా అంటే చాలా చక్కగా వివరించారు. అసలు ఈ కండక్టర్ అండ్ డ్రైవర్ గురించి చాలా మంచి అవగాహన ఇచ్చారు. వేరే ప్రాంతాల్లో ఏమంటారు అనేది, అలాగే నెంబర్స్ కి సంబంధించి కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. నమస్తే. సో అదండి, ఈ డ్రైవర్ కండక్టర్ అంటే ఏమిటి, ఆ నెంబర్స్ అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఒకసారి మీ డెస్టినీ నెంబర్స్ని అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ని సరిచూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ నేమ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, ఏ ప్లేస్లో చేంజ్ చేసుకుంటే మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి అన్న ఆలోచన మీకు కనుక వస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే విశ్వక్సేన్ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీ నేమ్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు 100% సక్సెస్ సాధిస్తారు. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.